వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నెల 7, 8, 9 తేదీల్లో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 7న రాత్రి టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించింది. మహాశివరాత్రి రోజు తెల్లవారుజామున 12 గంటల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు పట్టణ ప్రజలకు సర్వ దర్శనం ఉంటుందని తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. మూడు గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు మంగళ వాయిద్యాల ప్రదర్శన చేయనున్నారు. అనంతరం 4 గంటల 30 నిమిషాల వరకు సుప్రభాత సేవ, ఆలయ శుద్ది, 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ ఉంటుందని తెలిపారు. 8 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు శివదీక్ష స్వాములకు దర్శనం, 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారి కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల 35 నిమిషాలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించామని, వచ్చే భక్తుల కోసం త్రాగునీటి సదుపాయం, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు దాదాపు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. మహాశివరాత్రి పర్వదినము మార్చి 8వ తారీఖున నిర్వహించబడుతుంది. కాబట్టి వచ్చేటువంటి ఈ 8వ తారీఖున ఈ యొక్క క్షేత్రంలో నిర్వహించబడేటువంటి శివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. సో 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖున ఈ యొక్క మహాశివరాత్రి జాతర నిర్వహించబడుతుంది. ఈ శివరాత్రి జాతరకి మేము వచ్చేటువంటి భక్తులకి అన్ని సదుపాయాలు, ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశాము. ఇంకా కూడా చిన్న చిన్న సదుపాయాలు ఉన్నాయి కూడా, అవి కూడా ఈ 2-3 రోజుల్లో కూడా ఇమీడియట్ అప్పుడప్పుడు చేసేవి కూడా ఉంటాయి. అవి కూడా మేము పూర్తి చేస్తున్నాము. అదేవిధంగా చలువు పందిర్లు కావచ్చు, లేకపోతే మంచినీటి వసతి కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ కావచ్చు. తర్వాత అదేవిధంగా ఈసారి శివార్చన డయాస్ కూడా నిర్మించడం జరిగింది. శివార్చన కూడా యథావిధిగా శివార్చన ప్రోగ్రామ్స్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి ద్వారా అది కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క వచ్చేటువంటి భక్తుల అధిక సంఖ్యను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు కూడా చేయడము, దాంట్లో భాగంగా ఉచిత ప్రసాదం కూడా మేము వితరణ కూడా 8వ తారీఖున చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా కూడా మేము ఈ యొక్క మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకి మంచినీటి వసతి కానివ్వండి, వేరే ఇతర సదుపాయాలు ఏవైనా కూడా వారికి ఇబ్బంది కలగకోకుండా